హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్ 4. సైడ్ మరీ బ్లాక్గా ఉంటే కనుక ఆ సైడ్స్ని మొత్తము నైఫ్తో కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు, లేదా లైట్గా ఉంది అంటే కనుక అలాగే ఉంచేసుకోవచ్చు. షుగర్ 1 కప్, పాలు 1 చిన్న కప్, నెయ్యి లేదా డాల్డా, డీప్ ఫ్రైకి సరిపడా, ఇలాచీ పొడి, దాంట్లో ఉన్న సీడ్స్ని తీసుకొని సన్నగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్, వాటర్ 1 కప్. సో చూసారు కదా బ్రెడ్ గులాబ్ జామ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఒక బ్రెడ్ స్లైస్ వేసుకోవాలి. సో ఇలా బ్రెడ్ తడిచేలాగా కొద్దిగా పాలు వేసుకుంటూ ఇంకొక బ్రెడ్ స్లైస్ వేసుకోవాలి. సో అలా లేయర్స్గా వేసుకుంటూ బ్రెడ్ని ఇలా పాలతో తడుపుకోవాలి. సో ఇలా అన్ని 4 స్లైసెస్ వేసుకొని పాలతో తడుపుకున్న తర్వాత ఇలా చేత్తో మెత్తగా మిక్స్ అయ్యేట్టుగా పిండిలాగా కలుపుకోవాలి. సో కొంచెం పాలు వేసుకోవాలి, గట్టిగా ఉంది అనుకుంటే కూడా ఇట్లా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మెత్తగా పిండిలాగా చేసుకోవాలి. సో ఇలా మెత్తగా ముద్దలాగా తడిపి పక్కన పెట్టుకోవాలి. సో కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి పోసేసుకుంటే కనుక మెత్తగా లూజ్గా ఫామ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా పిండి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ముద్దలాగా చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ అనుకున్నాం కదా. సో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. అలాగే సేమ్ బౌల్తో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. షుగర్ బాయిల్ అయ్యేలోపు ఇంతకుముందు తడి పెట్టుకున్నాం కదా బ్రెడ్ని ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని, సో ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఈవెన్గా 2 హ్యాండ్స్తో రబ్ చేస్తూ ఇలా చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో క్రాక్స్ ఏమీ లేకుండా స్మూత్గా రౌండ్గా వచ్చేట్టుగానే బాల్స్ చేసుకోవాలి, లేదా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోతాయి. సో ఇలా 2 హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటూ నీట్గా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి బాయిల్ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇలా చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి కానీ డాల్డా కానీ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వకుండానే తొందరగా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి జామున్స్ని. అలాగే ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయి, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్రై అయిన జామున్స్ని ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో షుగర్ సిరప్లోకి ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న జామున్స్ని వేసుకోవాలి. సో సిరప్లో జామున్స్ని వేసుకున్నాం కదా, ఫ్రై అయిన జామున్స్ని. సో ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే కనుక షుగర్ సిరప్ అంతా జామున్స్కి అబ్జర్వ్ అయిపోయి టేస్టీగా ఉంటాయి. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంట్లో గులాబ్ జామ్ లేకపోతే కనుక ఇన్స్టాంట్గా
బ్రెడ్తో ఎలా గులాబ్ జామ్ చేసుకోవాలో. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.